దావూద్ మొత్తానికి వచ్చేసాడు. హలో మై ఫ్రెండ్. అదిగోండి వైట్ శాండ్ బీచ్ ఉంది కదా, అక్కడే మా హోటల్. సముద్రంలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులు కనపడుతున్నాయి చూడండి. మీరు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోండి. ఆఫ్లైన్ మ్యాప్స్ మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకున్న మీకు 120 MB అవుతుంది అంతే. డ్యూటీ ఫ్రీ షాపింగ్ కూడా ఉంటుంది. మందు లిక్కర్ మెయిన్ అదే కదా. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ లంకావే ఐలాండ్, మలేషియా. ఇక్కడ నుంచి మనం కౌలాలంపూర్కి వెళ్తున్నాము. ఇంకా ఈ లంకావే దీవుని అయితే వదిలిపెట్టాల్సిన టైము. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను. నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన ఈ ప్లేస్ తోటి. అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడని దీవి, ఆ సముద్రాలు, ఆ దీవులు, అసలు ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వేరే లెవెల్. ఎలాగైనా ఎక్కడైనా సరే సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. బట్ దిస్ ఈజ్ బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడికి రాకపోతే మాత్రం నేను చాలా మంచి ప్లేస్ని మాత్రం మిస్ అవుతుండే. ఇప్పుడు యాక్చువల్గా మేము ఏంటంటే ఇక్కడ నుంచి మేము కౌలాలంపూర్ వెళ్తున్నాము. బై ఫ్లైట్ వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్ వేరే ఉంది, ఫెర్రీలో వెళ్ళాలని. యాక్చువల్గా మీరు లంకావే నుంచి కౌలాలంపూర్ వెళ్ళడానికి 2 ఆప్షన్స్ చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్, ఈజీగా ఫ్లై అయిపోతారు, 1 అవర్లో దిగేస్తారు అక్కడ కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో. సో అది మీకు బెస్ట్ ఆప్షను. టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలనేది నేను కాసేపట్లో చెప్తాను. ఇప్పుడు ఫెర్రీలో వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఫెర్రీ తీసుకుని, ఈ ఫెర్రీలో మీరేంటంటే కౌలా పెర్లిస్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్తారు. అక్కడ నుంచి మీకు లాట్ ఆఫ్ బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. యాక్చువల్గా మాకు ఫెర్రీలోనే వెళ్ళాలని ఉండే, బట్ ఏంటంటే హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుంది, అందులోనే కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నాము. సో అంత ఓపిక అయితే లేదు. ఫ్లై అయిపోతామని చెప్పి లాస్ట్ మినిట్ ఒపీనియన్ అయితే మార్చుకుని మళ్ళీ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ మాకు లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు 4500 రూపీస్ పడింది. బట్ తప్పలేదు, ఎందుకంటే లాస్ట్ మినిట్ ఆప్షన్ అది. ఎందుకంటే క్రాంతి వల్ల కాలేదు, నా వల్ల కాలేదు. వీఆర్ సో టైర్డ్. ఎందుకంటే తిరుగుతూనే ఉన్నాం కదా. మేము వచ్చినప్పటి నుంచి అసలు 1 డే కూడా ఎక్కడ మా కోసం మేము రెస్ట్ తీసుకునేది కానీ టైం స్పెండ్ చేసింది కానీ లేదు, తిరుగుతూనే ఉన్నాము. సో మళ్ళీ అంత ఓపిక అయితే మాకు లేదు. ఇప్పుడు స్కూటీ అనేది ఎయిర్పోర్ట్లో రిటర్న్ చేసేసి అక్కడ మనకు అమౌంట్ రీఫండ్ రావాలి కదా, ఆ ఫండింగ్ అది తీసుకొని ఫ్లైట్ ఎక్కేసి మళ్ళీ దీవుల పైన ఎగురుకుంటూ కౌలాలంపూర్ వెళ్ళిపోతాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు లంకావీకి రావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. మీరు ఫెరీలో వెళ్ళాలనుకుంటారా, లేకపోతే కనుక ఫ్లైట్లోనే అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటారా అనేది అది మీ చాయిస్. మేమేంటంటే వెళ్ళేటప్పుడు ఫెరీలోనే వెళ్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంకా హెక్టిక్ షెడ్యూల్ వల్ల ఒపీనియన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది మీకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ అయితే మీరు 1 మంత్ 1.5 మంత్ బిఫోర్ బుక్ చేసుకుంటే కనుక 1500కి 1000 రూపీస్కి కూడా ఫ్లైట్ టికెట్ వస్తుంది. మీరు చూసారు కదా, మేము 1000 రూపీస్కి వచ్చాము కౌలాలంపూర్ నుంచి లంకావీకి. సో అది మీకు ఫెరీలో వెళ్ళినా ఇంచుమించు 2500 రూపీస్ 2000 రూపీస్ అయిపోతాయి. ఇక్కడ నుంచి జెట్టి నుంచి మీరు కౌలా పెర్లిస్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి బస్సు తీసుకుని కౌలాలంపూర్ వెళ్ళాలి, కౌలాలంపూర్ నుంచి మళ్ళీ ట్రైనో బస్సో పట్టుకొని ఎయిర్పోర్ట్కి రావాలి. సో ఇదంతా హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంత రిస్క్ దేనికిలే, ఇంత తతంగం దేనికిలే అనుకుంటే కనుక మీరు ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు. అది సరే. ఇక్కడ మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. రూమ్ వచ్చేసి మధ్యాహ్నం 3 o'clock చెక్ఇన్, చెక్అవుట్ టైం వచ్చేసి 12 PM. మధ్యాహ్నం 12 PMకి షార్ప్, అంటే షార్ప్ 12 PMకి మీరు ఎక్కడున్నా వచ్చి రూమ్ చెక్అవుట్ చేసేసాను. ఎందుకంటే మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు వాళ్ళతో మాట్లాడుకుని పేమెంట్ అది చేసేసుకోండి. వాళ్ళు ఏంటంటే మనం కనుక వెకేట్ చేయాలి అనుకుంటే కనుక ఇమ్మీడియట్గా వేరే వాళ్ళకి అలాట్ చేసేస్తున్నారు. అండ్ 10 minutes కూడా మనకు టైం ఇవ్వట్లేదు. చెక్అవుట్ టైం అంటే చెక్అవుట్ టైమే, అసలు ఇంకా దాంట్లో చేంజింగ్ అనేది లేదు. వాళ్ళు అసలు ఆన్ టైం పాటిస్తున్నారు. కౌలాలంపూర్లో కూడా అంతే. సో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం హెల్మెట్స్ మర్చిపోవద్దు. హెల్మెట్స్ తర్వాత బైక్ వాళ్ళకి ఇచ్చేసి మీరు రీఫండ్ మీరు తీసుకోండి. ఇప్పుడు నాది హెల్మెట్ లోపల ఉండిపోయింది, వెళ్ళి తెచ్చుకుంటాను. హెల్మెట్ అయితే పెట్టేసుకున్నా, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. సో బైక్ రెంటల్స్ ఎలా అవి తీసుకున్నాం అనేది మీకు ముందు వ్లాగ్స్లోనే ఉంటాయి. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇది కదా మన హోటల్. ఇలా హాఫ్ కిలోమీటర్ నడిస్తే మీకు అసలు అన్ని షాప్స్, అన్ని ఆఫీసెస్ దొరుకుతాయి. నైట్ లైఫ్ వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది ఖచ్చితంగా చూడండి. దాంట్లో ఇచ్చేసాను మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ లంకావేలో ప్రతి డీటెయిల్ కూడా నేను మీకు ఇచ్చాను, మొత్తం వీడియోస్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది. మా ఫ్లైట్ అయితే 2:50కి అయితే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు 1 o'clock దాటింది. ఇంకా బోర్డింగ్ చేసుకొని మనం ఫ్లైట్ అయితే క్యాచ్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాం లంకావే నుంచి, లంకావే ఎయిర్పోర్ట్కి. ఈ ప్లేస్ని అయితే ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేసామంటే అంత బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నాకైతే చాలా బాధ వేస్తుంది. ఎనీవే ఎక్కడికి వెళ్ళినా ఏమైనా చివరికి మళ్ళీ మన మదర్లాండ్కి అయితే వచ్చేయాలి కదా. ఈ లంకావే దీవులో రోడ్లు అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళినా మొత్తం ఫుల్ గ్రీనరీ. రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, విలేజెస్ చాలా కనపడతాయి మీకు. వచ్చేసాము ఎయిర్పోర్ట్కి, లంకావే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం బైక్ ఎక్కడైతే పికప్ చేసుకున్నామో అక్కడే పెట్టేసేయాలి. దీనికి
వచ్చాం ఎయిర్పోర్ట్కి. జస్ట్ 5 కిలోమీటర్స్ మన రూమ్ నుంచి అంతే. మీరు ఏం చేస్తారంటే ఆఫ్లైన్ మ్యాప్స్ పెట్టుకోండి. ఆఫ్లైన్ మ్యాప్స్ మీరు మొత్తం డౌన్లోడ్ చేసుకున్న మీకు 120 MB అవుతుంది అంతే. 120 GB కాదు, 120 MB అవుతుంది. సో ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుని 5 కిలోమీటర్స్ అంతే. సో ఈజీగా వచ్చేయచ్చు. బండి అయితే రిటర్న్ చేసేసాం ఆయనకి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం 1500 రూపీస్ ఇండియన్ క్యాష్ ఇచ్చాం కదా, అది మనకు తిరిగి ఇచ్చేసాడు. సో బెస్ట్ డీల్లోనే పడింది మాకైతే. దావూద్ రాలేదు పాపము, వేరే అతనే పంపించాడు. ఎట్లయినా సరే మీకు సిటీలో కొంచెము బైక్ రెంటల్స్ ఎక్స్పెన్సివ్ అనిపించాయి నాకు చూసిన రేటు కంటే. మీకు కంఫర్ట్ అనుకుంటే పోతే పోయిన 10 రూపాయలు ఇక్కడే తీసేసుకోండి ఎయిర్పోర్ట్ నుంచి. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళాలన్నా, ఇప్పుడు మనం ఉండేది ప్యాంటైజ్ సెనాంగ్ అంటారు ఆ ఏరియా నేము. అక్కడికి వెళ్ళాలన్నా సరే 15 రింగట్స్ లేదే క్యాబ్ వాళ్ళు ఎవరు రావడం లేదు. ఆ 15 రింగట్స్ ఏదో ఇస్తే ఇక్కడే బైక్ రెంటల్ ఇస్తారు. సో అది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయేసి చెక్ ఇన్ అది చేసుకోవాలి. సో సెల్ఫ్ చెక్ ఇన్ చేసుకొని ఫ్లైట్ అయితే క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీవుల పైన సముద్రం పైన ఎగురుకుంటూ కౌలాలంపూర్కి వెళ్తాం. సో లాస్ట్ వరకు చూడండి. ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ డేనే ఎయిర్పోర్ట్తో అసలు లవ్లో పడిపోయా, అంత బాగుంది. దావూద్ మొత్తానికి వచ్చేసాడు. హలో మై ఫ్రెండ్, హలో మై ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. రికమెండ్ మై పీపుల్ ఆల్సో. My people will come here and they will make your bike higher. Okay. Yeah. Please come. Please give some in the best deal. Okay. Yeah. We will meet soon. Yeah. Thank you so much. When you come again, you just contact me. Yeah. I have your number. Yeah. Keep in touch. చాలా మంచి పర్సన్ పాపము. టూరిజం మీద కానీ లేకపోతే ఇక్కడ నుంచి వచ్చేటువంటి టూరిస్ట్ మీద కానీ చాలా మంచి రెస్పెక్ట్ ఉంది. ఫస్ట్ డే మాత్రం అలా కొంచెం ట్రిగ్గర్ అయింది. ఇది పేరు మాత్రం అది పెట్టుకొని ఉన్నాడు చూడండి. కాంటాక్ట్ నెంబర్ ఇది. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇక్కడ కూడా పెడతాను, కింద కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. అది మనది వచ్చేసి బోర్డింగ్ గేట్ నెంబర్ 5. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మలేషియాలో ఉన్న మనము మళ్ళీ లంకావేకి రావాలంటే సపరేట్ వీసా తీసుకోవాలని పాపం తెలియక అడుగుతారు. ఇది మలేషియా దేశంలోనే ఉంది కాబట్టి మనం ఒక్కసారి మనకు అక్కడ స్టాంపింగ్ అయ్యింది కదా, మళ్ళీ ఇంకా వేరే ఈ మలేషియా బౌండరీస్లో తిరిగినంత వరకు మనకి వేరే ఏ రకమైన వీసా అవసరం లేదు. జస్ట్ మన ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే మాత్రం చాలు. ఓకే, 30 డేస్ మాత్రం ఇస్తారు వీసా. సో ఈ 30 డేస్లోనే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు మనల్ని రిపోర్ట్ చేసేంత వరకు ఉండకూడదు. అది ఎయిర్పోర్ట్ లోపలైతే అదిరిపోయింది. ఇదంతా కూడా డిపార్చర్స్. మనది వచ్చేసి బోర్డింగ్ గేట్ నెంబర్ 5 మలేషియన్ ఎయిర్లైన్స్. లోపల ఎయిర్పోర్ట్ అయితే అదిరిపోయింది. అక్కడ ఉంటుంది బోర్డింగ్ పాస్ అది కలెక్ట్ చేసుకున్నాము. అక్కడ కనపడుతుంది కదా MH1437, అదే మన ఫ్లైట్ మలేషియన్ ఎయిర్లైన్స్. అయిపోయింది. లోపలికి వచ్చాము. ఇప్పుడు సెక్యూరిటీ చెక్. ఇక్కడ వాచ్లు, షూస్, బెల్ట్లు, క్యాప్లు, జాకెట్లు అన్నీ మొత్తం తీయాలి. మన దగ్గర ఉన్నటువంటి మెటల్ ఐటమ్స్ అన్నీ నీట్గా, లాంగ్వేజ్ రాకపోయినా సరే ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవి తీసుకెళ్ళకూడదు అని చెప్పి నీట్గా పెట్టేశారు. మ్యాటర్ చెప్తాను చూడండి. ఇక్కడికి మీరు అట్లీస్ట్ 1.5 hours 2 hours బిఫోర్ ఉండాలి. డొమెస్టిక్ 1 hour అనుకుంటారు, కానీ 1.5 hour అట్లీస్ట్ ఉండాలి. ఎందుకంటే చూడండి మొత్తం అంతా కూడా క్రౌడెడ్, ఫుల్ క్రౌడెడ్ ఎయిర్పోర్ట్. ఇది చిన్న ఎయిర్పోర్ట్. అట్ ద సేమ్ టైం ఫ్లైట్స్ ఎక్కువ, బోర్డింగ్ అయ్యే పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు టైం సరిపోదు. లాస్ట్ మినిట్లో మేము కూడా వచ్చామంట. 1 minute తర్వాత, అంటే క్రాంతి చెక్ ఇన్ అయిన తర్వాత బోర్డింగ్ గేట్ క్లోజ్ చేసాడు. బోర్డింగ్ పాస్లో ఇస్తారు కదా, ఆ గేట్ క్లోజ్ చేసాడు అది. సో గుర్తుపెట్టుకుని అప్పటికి మేము ఎంత 1.5 hour బిఫోర్ ఉన్నాం. 1 hour ముందు వెళ్తే చాలు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఎయిర్లైన్స్ దగ్గర మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము టికెట్ బుక్ చేసింది వచ్చేసి స్కై స్కానర్. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్నేషనల్లో మీరు లోకల్లో తిరగాలి అంటే ఒక కంట్రీలో ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే స్కై స్కానర్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు మేము బుక్ చేసుకుంది కూడా స్కై స్కానరే. ఇక్కడికి చాలా ఎయిర్లైన్స్ వస్తాయి, బటిక్ ఎయిర్లైన్స్, మలేషియన్ ఎయిర్లైన్స్, అట్ ద సేమ్ టైం ఎయిర్ ఏషియా అన్నీ. ఇప్పుడు మేము ఫ్లై అవుతుంది కూడా మళ్ళీ మలేషియన్ ఎయిర్లైన్సే. సో అది పాస్పోర్ట్ మాత్రం మ్యాండేటరీ. మీరు ఇంటర్నేషనల్ ఎక్కడికి వచ్చినా సరే పాస్పోర్ట్ మాత్రం పక్కా క్యారీ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఫ్లైట్కి అయితే బోర్డింగ్ అవుతున్నారు పీపుల్. వెళ్దాం. అదే మన ఫ్లైట్ మలేషియన్ ఎయిర్లైన్స్. ఎక్కేస్తున్నాం ఫ్లైట్. ఇప్పుడు భలే ఉంది. 19A అదే మన సీట్ విండో. అక్కడ పక్కన ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఉంది చూడండి. మొత్తం అది కలర్ఫుల్గా డిజైన్ చేస్తున్నారు దానికి. మీకు ఒకటి తేడా అనిపించట్లేదా? వెళ్ళేటప్పుడు అంటే కౌలాలంపూర్ నుంచి లంకావేలో ల్యాండ్ అయినప్పుడు సేమ్ టీషర్ట్, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు సేమ్ టీషర్ట్. ప్రాబ్లం ఏంటి తెలుసా? బట్టలు ఎక్కువ క్యారీ చేయలేదు నేనైతే. ఎందుకంటే మనకు ఎయిర్లైన్స్లో లిమిటెడ్గా ఇస్తారు లగేజ్. సో దీనికి క్రాంతి నేను ఇద్దరం ఒకే PNR నెంబర్ పైన బుక్ చేశాం కాబట్టి, అంటే మాకు ఒక బ్యాగేజ్కి 10 kilos, ఒక బ్యాగేజ్కి 7 kilos ఇచ్చారు. ఎయిర్ ఏషియా అయితే మొత్తం 7 kilos పర్ పర్సన్ అంతే. 7 kilosలో మాకు ఉన్నటువంటి పవర్ బ్యాంకులు,
మొబైల్లు, తర్వాత బట్టలు, చార్జర్లు ఇన్ని ఎక్కడ తీసుకొస్తాం అసలు. అందుకోసం అని చెప్పి లిమిటెడ్గా తీసుకొచ్చాం. సో అవే జాగ్రత్తగా లాండ్రీ ఉన్న చోట లాండ్రీ, వాషింగ్ మిషన్ ఉన్న చోట వాషింగ్ మిషన్ వేసుకుంటూ నెట్టుకొచ్చాం ఈ ట్రిప్లో అది. సో టీ షర్ట్ వచ్చేసి చాలా బాగుంది, అందుకని చెప్పి మళ్ళీ ఇదే టీ షర్ట్ వేసుకున్నాను, ఏం చేయలేను. నా పక్క సీటు మొత్తం ఖాళీ, పండగ చేయొచ్చు నేనైతే. ఫ్లైట్ గాల్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు పెట్టుకొని మరీ కూర్చోవచ్చు. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్కి ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇప్పుడు రన్వే పైకి వెళ్తున్నాం టేక్ ఆఫ్ కోసం. ఇంకా ఫైనల్గా ఇంత అందమైన దీవికైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది. నేను మళ్ళీ ఎప్పుడొచ్చి చూస్తానో నెక్స్ట్. చాలా మిస్ అవుతాను నేను మాత్రం లంకావేని. గ్రేట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. బాయ్ బాయ్ లంకావే, మిస్ యూ సో మచ్. టేక్ ఆఫ్ అయిపోయింది. అదిగోండి వైట్ శాండ్ బీచ్ ఉంది కదా, అక్కడే మా హోటల్. అదిగో ఆ బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా మిస్ అవుతున్నాను అబ్బా నేను మాత్రం. ఇక్కడ చూడండి ల్యాండ్ సీ రెండు మెర్జ్ అవుతాయి ఇక్కడ. వా అమేజింగ్ అసలు. Ladies and gentlemen, ensure you are in fasten habitual of room 150 during turbulence. Do not use them. సముద్రంలో అక్కడక్కడ చిన్న చిన్న దీవులు కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ అసలు 40,000 అడుగుల ఎత్తుల పైన అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. వా ఇది చూస్తే తెల్లని పాల సముద్రం పైన వెళ్తున్నట్టుంది. మొత్తం మేఘాలు తాకి ఎత్తులో ఉన్నాం. నాకు కాంప్లిమెంటరీ కింద ఇది ఇస్తారు, సాల్టెడ్ పీనట్స్ అండ్ చిన్న వాటర్ బాటిల్. మన ఫ్లైట్ జర్నీ అయితే అలా సాగిపోతుంది. మొత్తం ఇప్పుడే సముద్రం వదిలిపెట్టేసి దీనిపైకి వచ్చాడు, ల్యాండ్ పైకి. ల్యాండింగ్ టైము దగ్గరకు వచ్చేసాం అసలు, కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఆగండి చెప్పాల్సిన మ్యాటర్ ఇంకా ఉంది. ఇక్కడ చూడండి వ్యూ అయితే అదిరిపోయింది. ఇప్పుడు బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతున్నాడు. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఫార్మింగ్ ల్యాండ్స్. ఇక్కడ చూడండి మొత్తం షిప్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టెర్మినల్ 1. వచ్చేసాం మలేషియా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మలేషియాలో ఒక్కసారిగా క్లైమేట్ మారిపోయింది, మొత్తం క్లౌడీగా ఉంది. ఫ్లైట్లోనే అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు అసలు మ్యాటర్ చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇండియా వస్తున్నా. సో నాకు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఉంది, ఇప్పుడు బోటింగ్కి వెళ్ళాలి మలేషియా టు ఇండియా. అలాగే మనకి ఇమిగ్రేషన్ క్రాస్ అయిన తర్వాత డ్యూటీ ఫ్రీ షాపింగ్ కూడా ఉంటుంది. మందు, లిక్కర్ మెయిన్ అదే కదా. నాకు అలవాటు లేదు బ్రదర్, మా ఫ్రెండ్స్ తెమ్మని చెప్పారు. సో వాళ్ళ కోసం ఎంత కాస్ట్ ఏంటనేది డీటెయిల్స్ అన్ని నేను మీకు డ్యూటీ ఫ్రీ షాపింగ్లోకి వెళ్తాను. అలాగే ఇది టెర్మినల్ 1. టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి వెళ్ళాలి మనం. టెర్మినల్ 1 ఏంటంటే డొమెస్టిక్, టెర్మినల్ 2 ఇంటర్నేషనల్. మనం ఇండియా వెళ్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్. సో ఇప్పుడు టెర్మినల్ 1 నుంచి 2కి వెళ్ళేటప్పటికి మిగతా డీటెయిల్స్ అనేవి చెప్తాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంత చేస్తున్నాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం.